దానిలో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. ఏది కానీ పర్టికులర్గా పోవుడు, పర్టికులర్గా మ్యాప్ రీడింగ్స్, పర్టికులర్గా వాళ్ళు ఆంబుష్ చేసే ప్లేస్లో ఎప్పుడు హార్డ్ టెరైన్ ఎన్నుకునేవాడిని నేను. ఎందుకంటే జనరల్ ఏంటంటే ఈజీ టెరైన్ ఎన్నుకుంటే వాళ్ళకి మనం దొరికిపోతాం క్యాజువల్గా. అంటే ఎప్పుడు హార్డ్ టైర్ పెట్టుకుంది మా వాళ్ళతో కూడా ఎక్కువ సార్ మీరు ఎప్పుడు హార్డ్ టైర్ అంటే హార్డ్ టైర్ దొరుకుంటే హార్డ్ ఉన్నదంటే మనం సేఫ్ సైడ్లో పోతున్నాం అని అది కూడా చాలా రిజల్ట్ ఇచ్చేది నాకు. వాళ్ళు కూడా హార్డ్ టైరెన్లో ఉండి ఇది మామూలు టెరైన్ కొరకు అంబుష్ చేసేది. మనం ఎంటర్ కూడా హార్డ్ టెరైన్కి ఎంటర్ అయితే ఎక్కువ ఎక్స్చేంజ్ ఫైర్లు ఆ విధంగా ఉన్నవాడు చెప్పండి ఒకటి ఒక దగ్గర ఎక్కడైనా అంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉండి మీరు డౌన్లో ఉంది కానీ లేదా మీరు అప్పర్ హ్యాండ్లో ఉండి వాళ్ళు కనిపించేది కానీ. కొత్తగూడెం ఫారెస్ట్లో అప్పుడు ఫారెస్ట్ మూమెంట్ ఇట్లా ఇన్ఫర్మేషన్ పతికెట్టిన మూమెంట్ ఉన్నప్పుడు పతికెట్టిన మూమెంట్ ఉన్నప్పుడు పోతుంటే క్యాజువల్గా మేము వెళ్తున్నాం. అంటే జనరల్గా కూమింగ్ చేసినప్పుడు నేను సెకండ్ కానీ థర్డ్ కానీ ప్లేస్లో ఉంటాను. వెళ్తున్న క్రమంలో మూమెంటు అంటే అది జనరల్గా వే కాదు వెళ్తున్నాం, కానీ ఎందుకు డౌట్ వచ్చింది అక్కడ. ఇది డౌట్ వచ్చి అంటే సడన్గా వచ్చి ఆగుదామని ఆగినాం అక్కడ మేము. జస్ట్ అంటే వన్ సైడ్ హబ్ ఉన్నది, ఇటు సైడ్ ప్లేన్ ఉంది. అది అక్కడికి వచ్చేసరికి ఏదో అంబుష్ వేసే ప్లేసు అనిపించింది అక్కడికి రాముడితో. 6 అని చెప్తాను 6 సెన్స్ వచ్చింది. అది ఆగినాం. ఆవిడతో సార్ మనం పోయేది ఇట్లే కదా అని చెప్పేసి సార్ జీపీఎస్ ఇటే చూపిస్తుందంటే ఎందుకు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక 100 yards మళ్ళీ బ్యాక్ పోయినాం. ఎక్కిపోయి మళ్ళీ మ్యాప్ రీడింగ్ చేశాను. లేదు నాకు ఎందుకు ఆ టెరైన్ చూసే వరకు ఈ వే కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపించి మళ్ళీ లేదు మనం ఇట్లా అంటే అంత గుట్ట ఉంది అంటే ఇదే ఎక్కిపోదాం, ఎందుకో ఇది అంబుష్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. అనుకుని రైట్కు ఒక 200 meters రైట్కి వెళ్ళి మళ్ళీ మూమెంట్ ఒక 600 అట్లా పోవడంతోటే మాకు ఎక్స్చేంజ్ ఫార్ స్టార్ట్ అయ్యేది. అంటే అదే వేలో పోతే మేము అంబుష్లో పడేవాళ్ళం. మేము రైట్కి తీసుకొని మళ్ళీ స్టడీ చేసి వెళ్ళిపోవట్ల అప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఫైర్ అయింది. అప్పుడు అప్పటి నుండి కొంచెం మా టీం కూడా ఎప్పుడు ఏది మేమంటే అది సార్ మీరు ఏది చెప్తారు అన్నట్టు అట్లా. అందులో ఎంతమంది అండి క్యాజువేట్? అప్పుడు 2 members క్యాజువేట్. అసలు ఇది కాకుండా మీరు చిక్కుకొని ఇంకా అయిపోయిందా పరిస్థితి అని బయటకు వచ్చి ఉన్నాయా? అటువంటి సిచ్యువేషన్లు ఎక్కడ దొరకలేదండి. ఎప్పుడు వాళ్ళ అంబుష్లోకి వెళ్ళిపోయింది. అంబుష్లోకి ఎప్పుడు వెళ్ళిపోయినట్టు నాకైతే లేదు. ఎప్పుడు కానీ అప్పర్ హ్యాండ్గానే ఉన్నాం. కానీ అంటే మామూలుగా ల్యాండ్ మైన్ తీసే టైంలో ఒకసారి 2 times మేము బాగా సర్వే అయినాం. అంటే బయటకు వచ్చిన తర్వాత అసలు కొద్దిసేపు మేము ప్యానిక్ అయిపోయినాం. ఎక్కడ అది? ఇటు నాగారము ఎంఆర్ ఆఫీసులనే 3 linemen పెట్టారు. ఏది ప్రెస్ అండ్ రిలీజు బాక్స్ పెట్టారు. అప్పుడు నేను ఫస్ట్ ఎస్ఐ ఉండేవాడిని. అప్పుడు అక్కడ నరేందర్ అని చెప్పేసి ఇటు నారాయణ ఎస్ఐ ఉండేది. దక్షిణమూర్తి సార్ అని చెప్పేసి చనిపోయారు కదా, చనిపోయారు, అతను ఉండేది అన్నమాట. నరేందర్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఇప్పుడు నరేందర్ గారు మహబాద్లో చేస్తున్నారు. ఓకే. చేసే ఎంఆర్ ఆఫీసులో ప్రెస్ అండ్ రిలీజ్ కొరకు 3 టిఫిన్ బాక్స్ తోటి పెట్టారు. లోపల ఒకటి పెట్టారు, మెయిన్ డోర్ కూడా ఒకటి పెట్టారు, బయట కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకటి పెట్టారు. ఇట్లా పెట్టుడితోటే ఇన్ఫర్మేషన్ వచ్చుడితోటే అప్పుడు ఇక కొంచెం మేము అంతే కొంచెం ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి నా టీం తీసుకొని నేను పోయాను, ఆయన వచ్చింది. తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుండి కూడా బాంబు డిస్పోజల్ కాడ వచ్చింది. వచ్చిన తర్వాత అంత పబ్లిక్ అంత చాలా పబ్లిక్ అయితే మెయిన్ విలేజ్ పబ్లిక్ ఉన్నారు. అంత చుట్టుపక్కల చాలా పబ్లిక్ వచ్చారు. వాళ్ళందరినీ గ్యాదర్ పెట్టేసి మేము యాజ్ పర్ ఇది ప్రికాషన్ తీసుకుంటూ మెల్లమెల్ల దాన్ని తాడు కట్టి ఒక్కొక్కటి తీస్తున్నాం. ఫస్ట్ మెయిన్ డోర్ ఏది కాంపౌండ్ వాళ్ళకి కూడా ఉన్న టిఫిన్ బాక్స్కు మెల్లగా పెద్ద కర్ర తీసుకొని, అంటే ఒకవేళ బ్లాస్ట్ అయినా కూడా మనం ప్రికాషన్తో తీసుకొని కర్ర తీసుకొని ఆ కర్రకు మెల్ల తాడు తొలగిచ్చేసి దాన్ని మెల్లగా మళ్ళీ ఒక 20 yards దూరం పోయి అందరూ ప్రికాషన్ తీసుకొని అట్లా ఫస్ట్ది లాగాము. అందులో ఇసుకతోటే ఉంది, బ్లాస్ట్ కాలేదు. అంటే ప్రెస్ అండ్ రిలీజ్ అంటే మనం దాన్ని లేపిందంటే అది దానిలో గ్రాండ్స్ పెట్టేసి దాంతో బ్లాస్ట్ అయితేనా సేమ్ అంటే దానికి ఫస్ట్ దాన్ని తీసుకుంటానికి దాదాపు ఒక 40 minutes 45 minutes పట్టింది. అంత ప్రికాషన్తో తీసినాం. మళ్ళీ సెకండ్ది కూడా సేమ్ అదే ప్రికాషన్తో 30 minutes లోపల సెకండ్ది కూడా సేమ్ తాడుతో తీసాను. ఇట్లా చుట్టూ పబ్లిక్ అంతా ఒక టెన్షన్ వాతావరణం అనమాట. అంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సెకండ్ తీసినాం. థర్డ్కి వచ్చే వరకు మేము కొంచెం క్యాజువల్ అయిపోయినాం. ఇది ఇసుకనే పెట్టారు, ఉత్తగా పెట్టారు, ఫేకే. ఇది సెకండ్ కూడా ఫేక్ అన్నది. కానీ వాస్తవంగా ఆయన ఇప్పుడు దక్షిణమూర్తి సార్ అప్పుడు అందరూ దాదాపు ఒక 50-40 members ప్రాణాలు కాపాడిండి ఆయన దక్షిణమూర్తి సార్. మేము అనుకో సార్ ఇది కూడా ఫేకే ఉంటుంది, మామూలుగా కర్రతోటి దాన్ని ఇట్లా అన్నాం సార్ అంటే లేదు లేరా బాబు దాన్ని కూడా సేమ్ ఇది ఈ 2 ఇట్లా తీసినాం, ఆ ప్రికాషన్ తోటి తీద్దామని చెప్పేసి మళ్ళీ అంటే మళ్ళీ
దానికి నేను ఇంకో ఇద్దరు కలిసి మెల్ల క్రావెలింగ్ తోటి దాన్ని తాడుతోటి దాన్ని చిల్లగా వేసేసి మెల్ల బ్యాక్ వచ్చేసి అంతా ఒక 20 or 30 hours అంత చెట్ల కాడ ఉండి మెల్ల తాడుతోటి లాగామంటే ఒక్కడేసారి బ్లాస్టింగ్ అండి. బ్లాస్టింగ్ అయ్యి మొత్తం ఇట్లా లిటరల్గా ఆ బిల్డింగ్ అంతా ఇట్లా కుప్పలాగా పడిపోయింది అన్నమాట. మొత్తం పబ్లిక్ పోలీసు అంతా ఒక 20-30 minutes సైలెన్స్. ఏం జరిగింది అనేది అదొక బాగా షాక్ అండి. అది అంటే ఆ పబ్లిక్ ఎవిడెన్స్ అక్కడ మేము అంటే మేము కొంచెం నెగ్లిజెన్స్ చేస్తే అక్కడ ఒక 30-40 క్యాజువాలిటీస్ పడిపోయేది. అయ్యో 30 minutes వరకు ఎవరు మాట లేదు, ముచ్చట లేదు, అంత ప్యానిక్ అయిపోయినాం అన్నాడు. అంత బ్లాస్టింగ్ ఏంది అంటే అందులో చాలా ఒక 10K సేపు ఫిల్ అన్నమాట. ఒకటేసారి కూలిపోయినా. అది ఇప్పటికీ మాకు అంటే చివరి వరకు కూడా అప్పటి ఏంటంటే చివరి వరకు కూడా మనం నెగ్లిజెన్స్ ఉండేది అనేది బాగా అప్పుడు లెసన్. అది ఒక బాగా లెసన్ అయిపోయింది మాకు. దాంతో ఇంకా ఇక ఏది కానీ వదిలిపెట్టలేదు. సార్ ఏఆర్లో ఇంకా 2 years చేస్తారా? ఏఆర్లో 98 ట్రైనింగ్ వచ్చిన కాబట్టి దాదాపు 6 years చేశాను. 5-6 తర్వాత సివిల్లోకి వచ్చారు. సివిల్లోకి రాగానే ఫస్ట్ పోస్టింగ్ పసరా అండి. అంటే నాకు ఈ ఎక్స్మిస్ట్ బాగా చేసినందుకే కన్వర్షన్ 2005లో వచ్చి ఫస్ట్ పోస్టింగ్ పసరా అండి. ఓకే, పసరా అంటే దానికి అసలు యాక్చువల్గా అది నక్సల్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ కొడతాం, బ్లాస్ట్ చేద్దాం ప్లాన్ చేశారు. రోడ్డుకి కరెక్ట్గా దగ్గరలో ఉంటుంది, ఈజీగా కొట్టొచ్చు అనే ఒక భావన ఉండేది. ఒకసారి పసరా పోలీసుని బ్లాస్ట్ చేయడానికి కూడా. అవునండి, నేనున్నప్పుడు కూడా పసరా ఏంటంటే మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది అక్కడే. అదేంటంటే ఆ ఫారెస్ట్కి అదొక హబ్ లాగా ఉంటుంది పసరా అనేది. అప్పుడు మేము 2005లో నేను సివిల్ ఎస్ఐ ఉన్నప్పుడు ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, జనశక్తి, తర్వాత అందులో వీరన్న వర్గం, రాజన్న వర్గం, తర్వాత మావోయిస్టులు, ఇన్ని గ్రూపులు. కానీ పోలీసు చుట్టూ వాళ్ళే కనబడుతుంటారు కదండి. అంతా మిలిటెన్సీ వాళ్ళంతా ఏదో ఒక గ్రూప్, ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది. ఏదో గ్రూప్ అనేది ఆ ఏరియాలో ఎప్పుడు కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది. ఆ టైంలో మేము బయటికి వెళ్ళినామంటే ఎక్స్పోజ్ అవుతుంటుంది. అందుకే ఎప్పుడు మేము డీ రూట్ తీసుకున్నాం. ఈ రూట్ పై ఈ రూట్కి వచ్చేది, ఈ రూట్ పై ఈ రూట్కి వచ్చేది. ఒక విలేజ్కి రైట్ సైడ్ పోవాలనుకుంటే లెఫ్ట్కి పోయి అట్లా తిరిగి వచ్చేది. సార్ పసరా పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేద్దామని పార్టీ చేసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి ఒక మూమెంట్ బయలుదేరింది, ఒక ఎక్విప్మెంట్ వచ్చింది, దాన్ని ఎలా బ్రేక్ చేశారు? అప్పుడు రాకెట్ లాంచర్తో బ్లాస్ట్ చేద్దాం అనుకున్నాను. అవును, పసరాకు అంటే మెయిన్ ఏంటంటే రోడ్కే దగ్గర ఉంటుంది అది. దాని రాకెట్ ఇది కొంచెం డౌన్లో ఉంటుంది పసరా. అప్పుడు నేను ఎస్ఐ ఉన్నాను, డౌన్ ఉంటుంది కొంచెం. అప్పు నుండి రాకెట్ తోడ కొడితే పైన అప్పుడు సిఆర్పిఎఫ్ అదంతా ఉండేది, అంతా కొట్టొచ్చనే ఉద్దేశంతో వస్తే దానిలో కొరియర్లు అంటే మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బిఫోర్గా. వస్తే ఫస్ట్ ఆ కొరియర్స్ అంటే రకీ టీమును మేము క్యాచ్ చేయడం జరిగింది. దాని ద్వారా మేము సేవ్ అవ్వడం జరిగింది. ఒకసారి ఆపరేషన్ చెప్పండి. అది ఆ ట్రాక్టర్ ఒక లారీలో వస్తుంది అంటే అది లారీలో వచ్చేది, అది వేరే బ్లాస్టింగ్ కొరకు, అది కంటైనర్స్ అని చెప్పేసి అప్పుడు ఏటూర్ నగరం బ్లాస్టింగ్ కొరకు అని చెప్పేసి అప్పుడు కూడా అది వేరే స్టోరీ. దీంట్లో అయితే మీరు సేఫ్ అయిపోయి దీనిలో ఇది వేరే అనమాట. ఇది ఏంటంటే రాకెట్ లాంచర్లతో కొడదాం అనేది అంటే అప్పుడు రక్కీ చేస్తున్నారు అనమాట. రక్కీ చేసే వాళ్ళను మేము వెహికల్ చెకింగ్లో దొరికితే దాన్ని బట్టి దాన్ని బ్రేక్ చేసాము. మీరు అనేది ఏంటంటే అది ఇప్పుడు కంటైనర్స్ తీసుకుని ఏటూర్ నగరం చేద్దాం అన్నప్పుడు అప్పుడు ఏటూర్ నగరం ఒకటి, తర్వాత ఖమ్మంలో బయ్యారం కూడా అన్నది ఏటూర్ నగరంలో దాన్ని సక్సెస్ చేశారు. బట్ ఏంటంటే వాస్తవంగా ఏటూర్ నగరం ఎప్పుడు వాళ్ళు బ్లాస్టింగ్ చేశారు అనుకున్నారు అప్పటి నుండి వాళ్ళకు బాగా, ఎందుకంటే ఆ బ్లాస్టింగ్లో ఆ గుడి డ్యామేజ్ అవ్వడు, ఒక పూజారి చనిపోవడు, అది కొంచెం సెంటిమెంటల్గా వాళ్ళకు సెట్ బ్యాక్ అయిందని మేము అనుకుంటాం ఎక్కువ పోలీసు వాళ్ళు. సార్ ఏటూర్ నగరం బ్లాస్టింగ్ కన్నా ముందో తర్వాత ఒక ఆర్టీసీ బస్సులో వాళ్ళ అమాయకులను చనిపోతారు. అవునండి, అప్పుడు మనకు ఐలాపూర్లో ఒక ఎన్కౌంటర్ జరుగుతుందండి. ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అందులో క్యాజువాలిటీస్ వాళ్ళకు 3 members అనుకుంటాను వాళ్ళు పోతారు. మన వాళ్ళు కూడా ఒకరు ఇంజూర్ అవుతారు అందులో. ఇప్పుడు నాగిరెడ్డి గారు అప్పుడు నాగిరెడ్డి గారు ఉంటే మేము షేర్పాట్లు చేస్తున్నాం. అప్పుడు జరిగినప్పుడు ఈ బస్సెస్ అంటే ఎప్పుడు పోయినప్పుడు మేము ఏం చేస్తామంటే రిటర్న్లో బస్సులు పబ్లిక్ ఉన్న బస్సులు ఎక్కి వస్తూ ఉంటాం. వచ్చిన తరంలో వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా బస్సులు ఎక్కేటప్పుడు కూడా ఒక బస్సు ఎక్కి దిగి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి చేస్తానమాట. కానీ అక్కడ ఆ ట్యాక్ట్ఫుల్లే మా వాళ్ళను సేవ్ చేసింది. కానీ అమాయకులు అంటే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో పోలీసు వాళ్ళతోటి వీళ్ళు పైన పబ్లిక్ పైన మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు కాల్చారని మాకు తర్వాత మాకు బ్లాస్ట్ అయిందని అనిపించింది. కానీ మన వాళ్ళు ట్యాక్ట్ఫుల్ ఏం చేశారంటే పోయిన టీము బస్సు ఎక్కి మళ్ళీ దిగుతుంది అన్నమాట. ఇంకో బస్సు ఎక్కుతుంది. నా ఫస్ట్ బస్ అనుకొని వాళ్ళు బ్లాక్ చేస్తారు. అందులో ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల
ఆ ఆపరేషన్ చేసిన మావోయిస్ట్ నక్సల్స్ కూడా వాళ్ళు డిమోట్ చేశారట కదా. అవునండి, అది ఐడియా ఉందా మీకు అది? ఓకే, తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి ఏటూరు నాగారం అంటే. ఏంటంటే ఒక్కటే నేను చాలా ఉన్నాయి అందులో ఏటూరు నగరంలో. అంటే ఇటు ఏంటంటే మేము ఎక్స్మిస్ట్ వర్క్ చేసుకుంటూ కూడా సోషల్గా కూడా బాగా అక్కడ ఏంటంటే విలేజ్లు, కొన్ని విలేజ్లు ఇప్పలగడ్డ అని చెప్పేసి, అటు ముద్దులగూడెం అని, తర్వాత అటు ఇంకొక విలేజ్ ఉంటుందండి. అది వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ కనెక్టివిటీ తగ్గిపోతుంది అసలు. వాళ్ళు జంపన్న వాళ్ళకి వెళ్ళి ఈక్కుంటూ రావాలి ఒక 3-4 days వరకు రేషన్స్కి వెళ్ళి. అటువంటి వాళ్ళకి మేము ఏంటంటే ఆ టైంలో రేషన్ తీసుకుపోవడం, చాలా దూరం నుండి బండ్లు కట్టుకొని పోయి వాళ్ళకి ఇచ్చేచ్చు. అది కొంచెం మాకు మెమరబుల్ ఉండేది. పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేసేది.